పేద కులాల విద్యార్థులు ఉన్నత చదువులు చదవడం సర్కార్కు ఇష్టం లేదన్నారు బీజేపీ ఎంపీ ఆర్ కృష్ణయ్య. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు సతీష్ ఆధ్వర్యంలో హైదరాబాద్ కలెక్టరేట్ ముందు జరిగిన ధర్నాలో పాల్గొన్నారు. కాంట్రాక్టర్లకు వేల కోట్లు బిల్లు చెల్లిస్తున్న సర్కార్ ఫీజు రియంబర్స్మెంట్ ను పట్టించుకోవడం లేదన్నారు. వెంటనే రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు ఆర్ కృష్ణయ్య. రాష్ట్రంలో 2 కోట్ల మంది బీసీలతో మీరు వ్యతిరేకత పెడుతున్నారు. రాజ్యసభ లోపల 2 ఉంటే 2 అగ్రకులాలకు ఇస్తాం, ఒక్కటి కూడా బీసీలకు ఇవ్వరు. పైగా చదువుకుంటే బీసీలకు మంత్రివర్గంలో అన్యాయం, కార్పొరేషన్ చైర్మన్లు అన్యాయం. చివరకు పేద కులాలు చదువుకుంటే ఓర్వలేకపోతున్నారు. ఇంజనీరింగ్, డిగ్రీ, పీజీ చదువుతుంటే ఈ కులాలు చదువుకొని పైకి వస్తున్నారు. వీళ్ళు మా దగ్గర జీతగాళ్ళు లేరు, లేబర్ లేరు అని చెప్పి ఈ ఖర్చుతోటి, ఈ అసూయతోటి, దేశంతో మా కులాలను దెబ్బతీసే కుట్ర జరుగుతుంది. మా పిల్లలకు వాకింగ్ చేసేందుకు వాకింగ్ ట్రాకులు కావాలి. అవిటిని మా హాస్టల్ బిల్డింగ్ల కంటే మంచిగా కట్టారు. ఫ్లైఓవర్లకు వేల కోట్లు పెట్టి కట్టారు మీ కాలువరికి. మా హాస్టల్ పిల్లలకు బిల్డింగ్లు లేక ఒక్కొక్క రూమ్లో 5 మంది ఉండవలసిన రూమ్లో 30-40 మంది ఉన్నారు. ఇదే మా వాళ్ళకి చేసే రీతి. అందుకే ఫీజుల బకాయిలు లేక చెల్లించక విద్యార్థులు ఒకవైపు, కాలేజ్ యాజమాన్యాలు ఒకవైపు నానా కష్టాలు పడుతుంది. ఒకటి, విద్యార్థులు కోర్స్ అయిపోతే వాళ్ళు సర్టిఫికేట్ ఇవ్వడం లేదు. ఇప్పుడు దగ్గరకు వచ్చింది ఎగ్జామ్ సీజన్ ఇది. ఇప్పుడు పైసలు కడితే తప్ప మేము హాల్ టికెట్ ఇవ్వమని కాలేజీ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు, నానా రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. పిల్లలు కొందరు రక్తాన్ని అమ్ముకొని, కిడ్నీలు అమ్ముకొని చదువుకునే దుస్థితి ఏర్పడ్డారు. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా దారికి వస్తే సరిపోయా, లేకపోతే ఈ స్కీమ్ ఒట్టిగా రాలేదు. 5 రోజులు నేను అమరీనగర్ చేసిన, అనేక ఉద్యమాలు చేశాం, లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఉద్యమాలు చేశాం. మీరు అందరు ఆస్తులు కూడా పెడితే మేము ఆస్తులు కరగదీసి ఉద్యమాలు చేశాం మా జాతి కోసం. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఫీజుల బకాయిలు ఇవ్వకపోతే రణరంగం, పిల్లలతో పీస్ఫుల్గా వస్తారు, ధర్నా చేస్తారు కలెక్టర్.